హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. సో ఈరోజు ప్రధానంగా మనకు రెండు అంశాలు ఉన్నాయండి. మెయిన్గా వచ్చేసి బీసీ 42% రిజర్వేషన్ల అమలు గురించి ఈరోజు ప్రధానంగా చర్చ జరగబోతుంది. సో ఈరోజు క్యాబినెట్ భేటీ కూడా జరగబోతుంది. దాని గురించి ఆ భేటీ తర్వాత 42% అమలు ఎలా, ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతోపాటుగా నిన్న ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ అద్భుతంగా ఇండియా వాళ్ళు ఆటతీరు ప్రదర్శించి దాన్ని డ్రాగా ముగించారు. నిజంగా ఓ రకంగా చెప్పాలంటే డ్రా కాదు, మన గెలుపు అని కూడా చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్ గురించి. సో చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్లో ఏమన్నా చూస్తే మనం ఆపరేషన్ సింధూర్పై చర్చకు కేంద్రం సిద్ధం, నేడు రేపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చర్చగా ఉన్న అంశం అని చెప్పి ఈ ఆపరేషన్ సింధూర్ గురించి వాళ్ళ పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. దాంట్లో ఈ ఆపరేషన్ సింధూర్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడవబోతుంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విద్యార్థుల సత్తా, స్పేస్ రంగంలో మన దేశ విద్యార్థులు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు అంతరిక్ష రంగంపై ఆసక్తి చూపుతున్నారని చెప్పి నిన్న మోడీ చెప్తున్నారు మన్ కీ బాత్లో. ఇంకా ఏమన్నాయి మన దాంట్లో, బీఆర్ఎస్ నడపలేక కేసీఆర్ చేతులు ఎత్తేసారంట బండి సంజయ్ గారు చెప్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కన్ఫామ్, కేసీఆర్ కావాలంటే కేటీఆర్ డేట్ ఫిక్స్ చేయ, నువ్వు ఇది డిస్కషన్ జరిగిందా లేదా నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తా అని చెప్తున్నారు బండి సంజయ్ గారు. ఇక కొండాపూర్లో రేవ్ పార్టీ జరిగింది, ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున ఇవన్నీ బయటపడినాయి అక్కడ. ఇక రేవంత్ పాలనలో గురుకులంలో ఆగమాగం అయిపోయాయని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. మొత్తం నిన్న ఎక్కడో ఒక గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయితే దాదాపుగా 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అక్కడ చాలా ఇబ్బంది జరిగిన పరిస్థితి కనపడింది అక్కడ. సో ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగిందంటండి. హరిద్వార్ మానసాదేవి ఆలయం తొక్కిసలాట 6 చనిపోయారంట. అయ్యో పాపం. సో బరి తెగించిన ఉప్పల్ సబ్ రిజిస్టర్, దొంగ రిజిస్ట్రేషన్లతో లక్షల్లో మూటగడుతున్న వైనం, అక్రమ రియల్టర్లకు ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ అధికారుల అండదండలు. సామాన్య జనం మోసపోతే ఏ ప్రభుత్వ అధికారి బాధ్యత వహిస్తాడు? ఈ ప్రభుత్వ అధికారులు ఏంటంటే ప్రజలందరూ మోసపోయి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా వీళ్ళు స్పందిస్తారనమాట అధికారులు.